టీవీ నేను మీ గైడ్. బీజేపీ అధికార ప్రతినిధి వాకాటి నారాయణ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఈ జిఎస్టీ అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్టీ ఎలా ఉంది? చాలా కొంతవరకు ఊరట కలిగిస్తూ ఉంది. ఎంతంటే ఇవాళ చూస్తూ ఉన్నాం, నిత్యావసర వస్తువులు కావచ్చు, బీమా సౌకర్యంలో కావచ్చు, విద్యా విధానంలో కావచ్చు, వైద్య విధానంలో కావచ్చు, ఆటో రంగంలో కావచ్చు, అట్లాగే రైతులకి ఉపకరణం కావచ్చు. మరి ఎన్ని విషయాల్లో కూడా ఇవాళ గతంలో ఉన్నటువంటి జిఎస్టీ శాతాన్ని తగ్గించి మరి తక్కువ శాతానికి 5% తీసుకురావడం అనేది చాలా గొప్ప నిర్ణయం. ముఖ్యంగా దీనికి అంతటికీ కూడా గొప్ప విషయం, దీనికన్నా కూడా గొప్ప విషయం ఏంటంటే, ఒక పక్క దేశం మీద ఆర్థిక విధానాల మీద మన మీద ఏదైతే అగ్రరాజ్యం అని చెప్పుకుంటూ ఉన్నారో వాళ్ళు తారీఫుల మీద తారీఫులు వేసి మనల్ని దెబ్బ కొట్టాలని చెప్పని ఇవాళ చూస్తూ ఉన్నారు. రైతులకి ఇవాళ ఆక్వారంగం మీద అదే దెబ్బ తగిలింది. మరి అలాగే ఫార్మా విషయంలో కూడా ఏ దెబ్బలు తగులుతూ ఉన్నాయి. అయినా కూడా నరేంద్ర మోడీ గారు ఇలాంటి తరుణంలో కూడా పేద ప్రజలకి ఉపయోగం జరగాలనేటువంటి విషయంలో కూడా చిన్న కార్లకి కాస్త డబ్బులు తగ్గిస్తే కొనుక్కుంటారనేటువంటి ఆలోచనతోటి కూడా బైకులు కానీ అట్లాగే చిన్న ట్రక్కులు కానీ వీటన్నిటిని కూడా కొనుక్కుంటారనేటువంటి ఆలోచనతో చేసి, అట్లాగే ట్రాక్టర్ల విషయంలో కూడా రైతులకి ఎప్పుడైతే జిఎస్టీ తగ్గుతుందో వాళ్ళకు కూడా ఉపశమనం జరుగుతుందనేటువంటి ఆలోచన, అట్లాగే దాని పనిముట్లు, అట్లాగే ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కుట్టు మిషన్లు కొనుక్కోవాలన్నా కూడా సరే, దాని యొక్క పనిముట్లు కొనాలన్నా సరే, అనుబంధమైనటువంటి పనిముట్లు వాటిని కానీ, అలాగే డిష్ వాషింగ్ మిషన్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే మనం అంట్లు తోముకునేటువంటి పాత్రలు కానీ వాటిని కడుక్కునేటువంటి విషయంలో ఉపయోగించేటువంటి ఆ డిష్ వాషింగ్ మిషన్స్ కానీ వాటి మీద కూడా ఇవాళ జిఎస్టీని తగ్గించి మరి తక్కువ ధరలోకి ప్రజలకు ఇద్దామనేటువంటి ఆలోచన చేస్తున్నారంటే ఇది చాలా గొప్ప విషయం. ఇలాంటి తరుణంలో ఈ తగ్గింపుడు అనేది గొప్పదిగా మనం భావించాలన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. సార్, ఒకటి అంటే ఒక నెల్లూరు జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీకి టీడీపీకి మధ్య సరైన సమన్వయం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రము సమన్వయం ఉన్నప్పటికీ మిగిలిన నియోజకవర్గాల్లో కనీసం గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో కూడా ఆహ్వానం ఇవ్వడం లేదన్న ఒక విమర్శ ఎత్తు. అంటే ఇది జనరల్గా వచ్చేటువంటి సమస్యలే. ఎక్కడైనా అన్నదమ్ములు ఇంట్లో ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు అంటే పెద్దవాడికి ఒక చికెన్ ముక్క ఎక్కువ పెట్టారు, లేకపోతే చిన్నవాడికి సద్దన్నం పెట్టారు, లేకపోతే పెద్దవాడికి నెయ్యి పోయలేదు అని చెప్పినట్టు ఎట్లా అనుకుంటుంటారో అలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. కానీ ఇవాళ మా సురేష్ రెడ్డి గారు ఉన్నారు ఆర్టీసీ చైర్మన్గా. ఆయన ప్రతి ప్రోగ్రాంలో మంత్రులతో కావచ్చు, ఎమ్మెల్యేలతో కావచ్చు కలిసి తిరుగుతూ ఉన్నారు. సురేందర్ రెడ్డి గారు ఉన్నారు వైస్ ప్రెసిడెంట్. మొన్నటి దాకా కూడాను అన్ని విషయాల్లో కూడాను అందరితోటి కూడా కలిసి ఉంటాడు ఆయన. మొన్న వినాయక చవితి విషయంలో కూడా మరి అటు రూరల్ ఎమ్మెల్యే కావచ్చు, అటు మనకున్నటువంటి రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, అట్లాగే నారాయణ గారు కావచ్చు, మంత్రులు ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా కలిసే ఉన్నాం మేము. కాకపోతే ఎక్కడైనా పదవుల కాడికి వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకు ఎప్పటి నుంచో నమ్ముకున్నటువంటి వాళ్ళ కార్యకర్తలు అడుగుతూ ఉంటారు. మా దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మాకు పదవులు కావాలంటూ ఉంటారు. ఉదాహరణకి సూళ్ళూరుపేట చెప్తా ఉన్నాను. సూళ్ళూరుపేట అంటే ఈ జిల్లా రాదు, మనకు తిరుపతి జిల్లా వస్తుంది. వెంటనే ఎండోన్మెంట్కి సంబంధించినటువంటి శివాలయం ఉండింది. తప్పకుండా చెంగాళమ్మ గుడి మీకు ఇస్తున్నాం కాబట్టి శివాలయం మాకు ఇవ్వాలి, తప్పదు అని చెప్పంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు విజయశ్రీ గారు అయితే ఏమి, అక్కడ ఉన్నటువంటి నాయకులు నెలవల సుబ్రహ్మణ్యం కావచ్చు, గంగా ప్రసాద్ గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా మంచి మనసు చేసుకొని, అట్లాగే జనసేనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆశీర్వాదంతో ఇవాళ భారతీయ జనతా పార్టీలో మరి అక్కడ చైర్మన్గా ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ మా యొక్క వ్యక్తికి కొన్ని ఉంటాయి, వీటన్నిటిని కూడా సర్దుకోవడం. సార్, ఇప్పుడు నెల్లూరు సిటీ కావచ్చు, అదేవిధంగా కావలి కావచ్చు, నామినేట్ పోస్టులు అంటే సిటీ ఒక గుండెకాయ లాంటిది. బీజేపీ కూడా బలం ఉంది. అయితే కనీసం ఇక్కడ కూడా ఒక నామినేట్ ఒక్క పోస్టు కూడా సిటీలో ఇవ్వకపోవడం, కావలిలో ఇవ్వకపోవడం, బీజేపీలో ఉండే కార్యకర్తలు అంటే సీనియర్ కార్యకర్తలు కూడా అసంతృప్తిగా ఆవేదన వ్యక్తపరుస్తారు. లేదు, దీనికి ఒక కార్యాచరణ అయితే మేము భారతీయ జనతా పార్టీలో కూడా మాధవ్ గారు కానీ మేము కానీ
లేకపోతే శివప్రకాష్ జీ కానీ మా సంఘటనా మంత్రి కానీ మేము అందరం కూడా కలిసి మాట్లాడుకున్నాం ఈ విషయంలో. స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో కూడా ఈ యొక్క ఇబ్బందులు వస్తాయి. వచ్చినప్పుడు పార్టీ ఎక్కడ బలంగా ఉంది, మా యొక్క ఎమ్మెల్యేలు 10 మంది ఇస్తే మేము 8 మంది గెలిచాం. అట్లాగే జనసేన వాళ్ళు 20 ఇస్తే 20 మంది గెలిచారు. అట్లాగే 70% స్టేకు తెలుగుదేశం గెలిచింది. కాబట్టి ఆ స్టేక్ ప్రకారం మనం ఎక్కడెక్కడ ఎవరు బలంగా ఉన్నారు, ఎవరైతే ధీటైన వ్యక్తులు, ఎవరైతే ప్రతిపక్షాన్ని ఓడించగలిగినటువంటి సమర్థులుగా ఉన్నారు, ఈ పార్టీ అక్కడ పనిచేస్తూ ఉందా, ఆ పార్టీకి మనుషులు ఉన్నారా లేదా అనేటువంటిది కూడా ఆలోచన చేసి కూలంకుశంగా రాబోయేటువంటి 6 నెలల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఈ యొక్క ప్రజాప్రతినిధులను ఎన్నిక కోసం అని చెప్పనేసి అటు స్థానిక సర్పంచులు కావచ్చు, అట్లాగే జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వీటి మీద ప్రత్యేకమైనటువంటి ఒక చర్చని జరిపించుకొని ఆ చర్చలో వచ్చేటువంటి ఏదైతే సారాంశం ఉందో దాన్ని పట్టి రేపు ఉదయం లేసి బీ ఫార్మ్లు తీసుకోవడం కానీ క్యాండిడేట్లు పెట్టుకోవడం కానీ పెట్టుకుంటాము. ఎలాంటి ఇబ్బంది లేదు. పైన ఉన్నటువంటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అట్లాగే మాకున్నటువంటి ఇంతకుముందు పురంధరేశ్వరి గారు, మాధవ్ గారు ఉన్నారు. మాధవ్ గారు కొత్తగా ఇవాళ ఛార్జ్ తీసుకున్నారు. అందరూ కూడాను ఐక్యతగా ముందుకు వెళ్ళాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ నిధులు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళుతూ ఒక పక్క అమరావతిని, ఇంకొక పక్క పోలవరాన్ని ముందుకు తీసుకువెళ్ళి అభివృద్ధి కార్యక్రమాన్ని చేసుకోవాలని చూస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి ఈరోజు పేదల పట్ల కానీ, అన్ని రాష్ట్రాల అభివృద్ధి పట్ల కానీ, బేటీ పడావో బేటీ బచావో అనే కార్యక్రమం చాలా చేస్తున్నారు. మన స్టేట్కి వచ్చేకాడికి సూపర్ 6 పథకాల గురించే ప్రచారాలు ఉన్నాయి కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాల గురించి మీరు ముందుకు తీసుకెళ్ళడం, జనాల్లోకి తీసుకుని పోవడం, దీన్ని ఒకవేళ మీరు బీజేపీ తరఫున వెనుకబడ్డారా అని అనుకోవచ్చా? మేము ప్రచారంలో మాకు మీడియా, సొంత మీడియా లేవు. మెయిన్గా చెప్పాలి అంటే మేము ఏ మీడియా అందుబాటులో ఉంటే ఆ మీడియాతో ముందుకు వెళ్ళాలి. కానీ మమ్మల్ని ఎక్కడైనా కూడా సరే మీరు చూస్తే భారతీయ జనతా పార్టీ ప్రింట్ మీడియాలో కూడా కొంత భాగమే ఇస్తారు. అంటే ఒక 4 ఇంచులో 5 ఇంచులో ఇస్తారు. మిగతాంతా కూడా ప్రాంతీయ పార్టీలకి ఎక్కువగా భాగం ఇస్తూ ఉన్నారు. కానీ కొంత చేంజ్ అయితే వస్తూ ఉంది. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో మేము బస్సు యాత్ర ఇవన్నీ కూడా చేపడతాం. అదేవిధంగా ఏదైతే కూడా ఇవాళ మేము స్కీములు ఇస్తూ ఉన్నామో వాటిని తెలుగులోకి అనువదించి, ఏదైతే కాస్త హిందీ భాష మిక్స్ అయి ఉంటుందో దాన్నంతా కూడా తెలుగులోకి అనువదించి గ్రామాల్లో నుంచి, పట్టణాల్లో నుంచి అందరికీ కూడా తెలియజేసే విధంగా ఒక యాత్రను చేపట్టి ప్రజలకు తెలియవచ్చే విధంగా చేయాలనేది సంకల్పం మా యొక్క పార్టీ అధిష్టానం ఆలోచన చేసింది. దాని ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పినటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చూస్తే జిల్లా కేంద్రంలోనే కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ ఒక నూతన మోడల్గా హైవే మీద బ్రిడ్జిస్ ఇవన్నీ ఎందుకు మీకు చెప్పుకోలేకున్నారు ప్రజలు? అంటే ఇవాళ చూస్తున్నారు మీరు ఎక్కడ కూడాను రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి రాష్ట్ర యొక్క విషయాలే మాట్లాడుతున్నారు. అంతేగాని కేంద్రం చేసినటువంటి పనులు ఇవాళ చూస్తే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ రోడ్లు ఇవాళ అభివృద్ధిలో ఉండేది. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులతోటి అమరావతి, నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధులతోటి పోలవరం, మరి నేషనల్ హైవేస్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దాంట్లో మన దగ్గర ఎంత వస్తుందో, అలాగే రైల్వే లైన్లు, అట్లాగే రైల్వే స్టేషన్స్, రైల్వే రోడ్ అండర్ బ్రిడ్జెస్, రోడ్ ఓవర్ బ్రిడ్జెస్, మరి అన్నింటినీ కూడా అన్ని లెవెల్ క్రాసింగ్స్ తీసేసి ఇవాళ రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ తీసుకొచ్చేటువంటి విషయంలో కానీ నేను చెప్పేది ఇవన్నీ ఉన్నాయి. అన్న క్యాంటీన్లు, రేషన్ కార్డులు ఇవి ప్రచారం చెప్తున్నా. మాకు సొంత మీడియా అనేది లేదు. కాబట్టి అతి త్వరలో మేము కూడా ఒక కార్యాచరణ ఆలోచన చేసి మాకున్నటువంటి సోషల్ మీడియా వేదికగా ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రజలకు ఏ విధంగా చేరు అవ్వాలి అనేటువంటిది మేము ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. దీని మీదనే మా చర్చ అంతా కూడా గత 4 రోజుల ముందు మేము జరిగినటువంటి చర్చా వేదికలో, ఇక్కడ విజయవాడలో జరిగినటువంటి చర్చా వేదికలో ఈ విషయాన్ని మేము చర్చించుకోవడం కూడా జరిగింది. సార్, అదేవిధంగా అంటే మీరు చాలా సీనియర్ నేత, అంటే కాంగ్రెస్ పార్టీ గురించి చూస్తాను అన్నారు. అంటే ఇటీవల కాలంలో చూస్తుంటే నెల్లూరులో వరుస హత్యలు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం పూర్తిగా ఇదైపోయింది. అంటే
రౌడీజము రాజకీయానికి ముడిపడి ఉంది. దానివల్ల పోలీసులు సైతం భయపడే పరిస్థితి, వాళ్ళ జోలికి వెళ్ళడం లేదు. మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? పోలీసు కావచ్చు, ప్రజలు కావచ్చు. మీరు చూశారు గతంలో కావచ్చు, ఇప్పటికి కావచ్చు ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి విషయం ఈ రోజుల్లో ఉన్నటువంటి విషయానికి చాలా మార్పులు ఉన్నాయి, ఒప్పుకుంటా నేను కూడా. కానీ గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో చేసినటువంటి వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి నిర్వాహకాలు మీరు ఇటీవల చూశారు. అరుణ అని చెప్పని ఎవరో ఒక లేడీ డాన్ అని ఏదో చూస్తూనే ఉన్నాం పేపర్లో రకరకాలు. ఆమెకున్నటువంటి సంబంధాలు, ఆమెకున్నటువంటి అనేక మంది అధికారులు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, సంబంధాలు పెట్టుకొని మరి వాళ్ళ ద్వారా డాన్ లాగాను అన్ని సెటిల్మెంట్లు చేయడం కానీ అనేక విషయాలు చేసినటువంటి అనేక మంది రౌడీ షీటర్లు ఈ విధంగా పెరిగిపోయారు. అంటే లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది అప్పుడు. ఇప్పుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కూటమి చెప్పడం గత ప్రభుత్వంలోనే పెంచి పోషించారు. ఆ రోజే గంజాయి వచ్చింది, మీరు చూశారు. ఇవాళ లిక్కర్ స్కామ్ ఏముందండి? ఇవాళ లిక్కర్ స్కామ్ మేము పట్టుకునేటువంటి సిట్టు చేసేదంతా ట్రయల్లో ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏదైతే మద్యం అమ్మారు, ఎవరైతే అర్హత లేనటువంటి వాళ్ళకి ఇచ్చారు, అర్హత లేనటువంటి బ్రాండ్ని తీసుకొచ్చారు, దానికి ఎంత ముడుపులు ఇచ్చారు, వాళ్ళని మాత్రమే పట్టుకుంటున్నాం. అసలైనటువంటిది మా పురంధరేశ్వర గారు ఆ రోజే చెప్పారు. ఒక షాపులో ₹1,00,000 సరుకు ఇమ్మని చెప్పిన డీడీ పంపిస్తే ఆ షాపుకి ₹2,00,000 సరుకు వచ్చిందని చెప్తున్నారు. అంటే ₹1,00,000కేమో మనకి ఎక్సైజ్ డ్యూటీ కట్టారు, మిగతాది ఎన్డీపీ అంటే నాన్ డ్యూటీ పేడ్. దీని మీద విచారణ జరపాల్సింది చాలా ఉంది. దాదాపు 30,000 కోట్ల రూపాయల కుంభకోణం అది. ఇది అయిన తర్వాత అది తీసుకుంటారు బహుశా. ఎందుకంటే ఇది వచ్చి కేవలం ముడుపుల కేసును మాత్రమే మనం టేకప్ చేసాం ఇప్పుడు ఉన్నటువంటి 3,500 కోట్ల రూపాయలది. భవిష్యత్తులో ఇంకా అది ముందుకు వస్తే ఎంత జరుగుతుందో మీకు తెలుసు. టీడీఆర్ల కుంభకోణం ఉంది, అట్లాగే హౌస్ సైట్ల కుంభకోణం ఉంది, అదే ఇసుక కుంభకోణం జరుగుతూ ఉంది సుప్రీంకోర్టులో. ఇప్పటికే ఇవాళ నిర్ణయం తీసుకునేదానికి ఇవాళ సుప్రీంకోర్టులో కూడా ఇవాళ లిస్టింగ్ అవడం జరిగింది. ఇలాగా అసలు పరిపాలన చేసేదానికంటే కూడా రోజు ఒక కేసు. అసలు మర్చిపోతామేమో ఈ కేసుల గురించి అని చెప్పినటువంటి భయం మాకు కూడా వస్తూ ఉంది. ఎక్కడైనా ప్రెస్ మీట్కి వెళ్ళినా కూడా ఈ కేసు గురించి మాట్లాడాలా, ఆ కేసు గురించి మాట్లాడాలా, ప్రెస్ వారు ఏది అడుగుతారేమో, ఇది అడిగినప్పుడు దాన్ని చెప్తామేమో అని చెప్పని మేము కూడా తడబడి పడిపోతూ ఇవాళ ఏదైనా ప్రజలకు మంచి చేయాలనేటువంటి దృక్పథంతో ఇవాళ ముందుకెళ్తూ ఉన్నాం. తప్పకుండా కూడా ఈ యొక్క రౌడీ షీటర్లని ఈ యొక్క పోలీస్ యంత్రాంగం కూడాను అంతా అదుపులోకి తీసుకుంటా ఉంది. డీజీపీ గారు కూడా చాలా గట్టిగా ఇవాళ చూస్తూ ఉన్నారు. మీరు ఒక వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడిన భాష ఏ విధంగా మాట్లాడాడు ఆయన. వినాయక చవితి రోజున అక్కడ గొడ్డలు పెట్టి మేము అధికారంలోకి వస్తాం, గొడ్డలు పెట్టి నరుకుతాం, రపరపలాడిస్తాం అని మాట్లాడాడే. ఇది మంచి పద్ధతేనా? మన రాష్ట్రంలో ఉండేటువంటి యువతకి మనం ఏం చెప్తున్నాం? అది ఆయన ఒక పెద్ద ఇంటిలో అంటే ప్రథమ పౌరుడుగా వాళ్ళ ఇంటిలో దేశానికి ప్రథమ పౌరుడుగా ఉన్నటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారు ఇంట్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తులు ఇలాంటి వాటిని ఇవాళ ప్రజలకు తెలియచేస్తే మరి యువత ఏ విధంగా పాడైపోతారు? కాబట్టి నేను డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కనీసం ఆ మహేష్ రెడ్డి ఆ మాటలు మాట్లాడినప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి కనీసం ఖండనన్నా ఖండించాలి. ఇది మంచి పద్ధతి కాదయ్యా. 151 మనకు సీట్లు ఇచ్చినటువంటి వాళ్ళు 11 సీట్లు ఇచ్చారు. మనం భాష మార్చుకోవాలి, మనం మర్యాదగా నడుచుకోవాలి, పబ్లిక్తో మనం ఎప్పుడు కూడా కలిసిమెలిసి ప్రయాణం చేయాలి అనేటువంటి విషయాన్ని ఆయనైనా చెప్పాలి. ఆయన కూడా చెప్పలేదు. కాబట్టే నేను డీజీపీ గారికి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉండా, ఇటువంటి మాటలు ఇటువంటివి గాన పెరిగిపోతే మనకు క్రిమినాలిటీ పెరిగిపోతుంది. కాబట్టి అప్పుడు మనం కంట్రోల్ చేయాల్సి వస్తే భవిష్యత్తులో ప్రతి మనిషికి ఒక పోలీస్ కావాల్సి వస్తుంది, ప్రతి 2 ఇళ్లకి కూడా ఒక పోలీస్ స్టేషన్ కావాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఇలాంటి ప్రోత్సాహం చేసి రెచ్చగొట్టే ప్రేరణ చేసేటువంటి వాళ్ళని ఎవరిని కూడాను విడిచిపెట్టవద్దు. ఆఖరికి మా సైడ్ నుంచి ఎవరైనా తప్పు చేసినా కూడా సరే, మా కూటమి ప్రభుత్వంలో ఎవరైనా చేసినా కూడా సరే, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి. ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే మాట్లాడిన భాషని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.
ఇలాంటి వాళ్ళని ఉపేక్షించేది లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. అంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది, అదేవిధంగా రౌడిజం పెరిగిపోయింది. వీటి రెండింటిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం సెటరేట్ చేస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకునేందుకు బీజేపీ జిల్లా నేతలు మొత్తం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తామని కూడా అధికార ప్రతినిధి వాకాటి నారాయణ గారు చెప్తున్నారు. వీడియో నెల్లూరు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.